బీట్రూట్ జ్యూస్ తాగితే హిమోగ్లోబిన్ రాకెట్ లాగా పెరిగిపోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, ఐఎమ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. సో బేసిక్గా ఒక ఉమెన్కి పర్ డే వచ్చేసరికి 18 మిల్లీగ్రాముల ఐరన్ అనేది అవసరం. అయితే ఒక బీట్రూట్ జ్యూస్ గ్లాస్ నుంచి మనకు వచ్చేది 1 మిల్లీగ్రామ్. అలాంటప్పుడు ఎన్ని బీట్రూట్ జ్యూస్ గ్లాసులు తాగాలి? క్యారెట్లో, ప్రొమోగనెట్లో లెస్ దాన్ 1 మిల్లీగ్రామ్ ఉంటాయి. రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ రెడ్ కలర్ వెజిటబుల్స్ ఉన్నవన్నీ హిమోగ్లోబిన్ పెంచుతాయని కానే కాదు. ఉమెన్లో మనకి పర్ డే 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అయితే మెన్లో మాత్రం 8 మిల్లీగ్రాములు మాత్రమే ఐరన్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మీ హస్బెండ్, మీరు ఇద్దరు ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా మెన్ ఉమెన్ ఐరన్ రిచ్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఇద్దరికి ఈక్వల్గా డైట్ అనేది ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఉమెన్కి కొంచెం ఎక్కువగా అవసరం ఉంటాయి. షుగరు, జాగరీ రెండు ఒకే షుగర్ కేన్ నుంచి మాత్రమే వస్తాయి. కానీ షుగర్లో ఐరన్ ఉండదు, జాగరీలో ఐరన్ ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గ్లాస్ నుంచి లెస్ దాన్ 0.5 mg కన్నా తక్కువగా ఐరన్ ఉంటుంది. షుగర్ని ప్రిపేర్ చేసేటప్పుడు హెవీగా రిఫైన్ ప్రాసెస్లో అనేది యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని మినరల్స్ అనేది లాస్ అవుతాయి. కానీ జాగరీ మన ట్రెడిషనల్ పద్ధతిలో లైక్ ఐరన్ యుటెన్సిల్స్ యూజ్ చేసి కుక్ చేస్తారు. మీరు పెద్ద సినిమాలో ఒక క్లిప్ చూసారా? లైక్ కంప్లీట్ తను హీరో జాగరీ ప్రిపేర్ చేసేటప్పుడు కంప్లీట్ ఐరన్ యుటెన్సిల్స్ అనేది వాడతారు. సో ఐరన్ యుటెన్సిల్స్లో వాడినప్పుడు మనకి ఆ జాగరీకి ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్లే షుగర్ కన్నా బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే బెల్లం నుంచి మాత్రమే ఎక్కువ ఐరన్ సోర్స్ ఏం రాదు. అలా ఎక్కువ తిన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ హై కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళు అస్సలు తీసుకోవద్దు. చాలా మినిమల్ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. పర్ డే 25 గ్రామ్స్ వరకు మనకి షుగర్ ఇంటేక్ ఎలా ఉంటుంది. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఐరన్ ఫిష్, క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ నిజంగానే వర్క్ అవుతాయా? ఎస్, నిజంగానే వర్క్ అవుతాయి. అందులో ఐరన్ అనేది వైటమిన్ సితో వండుకున్నప్పుడు ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ క్యాస్ట్ ఐరన్ నుంచి ఐరన్ అనేది రిలీజ్ అవుతుంది, ఆ ఫుడ్కి అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల మినిమం మనకి 6 to 8 mg వరకు ఐరన్ అనేది మన బాడీకి రీచ్ అవుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్ PDF కావాలి అంటే ఐరన్ అని కామెంట్ చేయండి, నేను మీకు పర్సనల్గా DM చేస్తాను. ఫర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫాలో న్యూట్రి డైట్.